ఇక రెండు అంశాలు. ఒకటి, ప్రకాశం బ్యారేజీ సేఫేనా కాదా. నిన్నటి నుంచి ప్రజలందరిలో ఒక టెన్షన్ ఉంది. ఎందుకంటే ఒక 4 బోట్లు, ఇసుక మాఫియాకు సంబంధించిన 4 బోట్లు కొట్టుకొచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. అలా ఢీకొన్న సందర్భంలో 69వ గేటు దెబ్బతింది. దానికి సంబంధించిన బ్యాలెన్సింగ్ వెయిట్ ముక్కలైపోయింది. అలాగే మరో 3 బోట్లు వచ్చి వేగంగా 68వ కాన, 67వ కాన, 66వ కాన దగ్గర అక్కడే మకాం వేసుకుని తిష్ట వేసుకుని కూర్చున్నాయి. వీటి వల్ల ఇప్పుడు ఏదైతే బ్యాలెన్సింగ్ వెయిట్ విరిగిపోవటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా ముప్పు ఉందేమోనని నిన్నంతా కూడా టెన్షన్ పడ్డారు. ఒకవేళ ప్రకాశం బ్యారేజ్ దాదాపు 70 ఏళ్ల వయసున్న ప్రకాశం బ్యారేజీకి ఏమైనా జరిగితే బెజవాడ పరిస్థితి ఏంటి అన్న ఆందోళన కూడా నిన్న అందరి ప్రజల్లో కనిపించింది. కానీ రాత్రి ఈ బ్యారేజీ గేట్ ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు ప్రకాశం బ్యారేజీకి వచ్చి ఆయన మొత్తం పరిశీలించారు. ఉన్న సిచ్యువేషన్ మొత్తం చూసి బ్యాలెన్సింగ్ వెయిట్ ఏదైతే ఉందో అది దెబ్బతినటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన ముప్పు ఏమీ లేదు. ప్రజలెవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. పర్టికులర్గా బెజవాడ వాసులు నిన్న కంటి మీద కునుకు లేదు. ఎందుకంటే అంత భయంతో ఉండిపోయారు. ఏమైనా జరుగుతుందేమో, ప్రకాశం బ్యారేజ్కి ఏమైనా జరుగుతుందేమో అనే భయంతో వాళ్ళంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారు. ఈ విధంగా ప్రకాశం బ్యారేజ్లో ఇన్ఫ్లో ఎంత ఉందో అవుట్ఫ్లో అంతే ఉంది. అన్ని గేట్లు 70 గేట్లు తెరిచే ఉన్నాయి. అయినా కూడా ఎగువ నుంచి వస్తున్న వరద, అటు పులిచింతల నుంచి వస్తున్న వరద కావచ్చు, ఇటు మున్నేరు నుంచి వస్తున్న వరద కావచ్చు, టోటల్గా ఇటు తెలంగాణ నుంచి, ఖమ్మం నుంచి వస్తున్న, పాలేరు నుంచి వస్తున్న వరద కావచ్చు, వీటన్నిటితో ఇన్ఫ్లో ఇంకా అంతకంతకు పెరుగుతూనే ఉంది. దాదాపు నిన్నైతే 11,30,000 క్యూసెక్కుల వరద నీరు చరిత్రలో మరి ఎప్పుడూ రానంత. అంటే ప్రకాశం బ్యారేజీ నిర్మించిన తర్వాత కూడా ఇంత పెద్ద స్థాయిలో వరద, ఇన్ని క్యూసెక్కుల వరద వచ్చి ఉండదేమో. బహుశా 2009లో వచ్చిందని చెప్తూ ఉన్నారు, 2006లో వచ్చిందని చెప్తూ ఉన్నారు. కానీ ఈ స్థాయిలో 11.5 లక్షల వరద అనేది ఎప్పుడు కూడా రాలేదు. అయినా కూడా తట్టుకుని నిలబడింది ప్రకాశం బ్యారేజ్. నిజంగా హ్యాట్స్ ఆఫ్, సెల్యూట్ చేయాలి మన ప్రకాశం బ్యారేజ్కి. ఇంతమందిని కాపాడింది. ఇప్పటివరకు ఎన్నో లక్షల ఎకరాలకు సాగునీటిని, కోట్ల మంది జనానికి తాగునీటిని అందించిన ప్రకాశం బ్యారేజీ ఇంత పెద్ద వరదని కూడా తట్టుకుని నిలబడింది అంటే అప్పట్లో ఉన్న ఇంజనీర్లు ఎంత స్ట్రాంగ్గా కట్టారో చూడవచ్చు. అందువల్ల నిన్నొచ్చి బోటు ఢీకొనటం వల్ల, బ్యాలెన్సింగ్ వెయిట్ దెబ్బతింటం వల్ల ప్రకాశం బ్యారేజ్కి వచ్చి నష్టం ఏమీ లేదని నిన్న ఎక్స్పర్ట్ కన్నయ్య నాయుడు వచ్చి భరోసా ఇచ్చేళ్ళారు. రాత్రి ప్రకాశం బ్యారేజీని ఆయన పరిశీలించారు. దెబ్బతిన్న గేటుని ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో కలిసి మొత్తం ఆ గేటు మొత్తాన్ని కూడా పరిశీలించిన కన్నయ్య నాయుడు ఏం ప్రమాదం లేదు ప్రస్తుతానికైతే, అతి త్వరలోనే ఈ బోట్ల తొలగింపు కావచ్చు, ఆ గేటు మరమ్మత్తు కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తానని ఆయన చేశారు. బహుశా ఇప్పుడే యాక్షన్లోకి దిగినట్టున్నారు. బహుశా ఇవాళ రేపో ఆ గేట్ ఏదైతే బ్యాలెన్సింగ్ వెయిట్ ఉందో, విరిగిపోయిన బ్యాలెన్సింగ్ వెయిట్ పునర్నిర్మాణం చేసి అక్కడ క్రేన్ సాయంతో ఏర్పాటు చేసి ఆ గేట్కి ఎలాంటి నష్టం జరగకుండా చేసే ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదిగో రాత్రి వచ్చిన కన్నయ్య నాయుడిని, ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడిని ఒకసారి చూడొచ్చు. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న ఆడియో కూడా మనం ఒకసారి వినొచ్చు. అక్కడ రామానాయుడు అడుగుతూ ఉన్నారు, ఏమైనా ప్రమాదం ఉంటుందా, ఏమైనా ఇబ్బంది ఉంటుందా అని నిమ్మల రామానాయుడు కన్నయ్య నాయుడిని అడిగారు. అడిగిన సందర్భంలో కన్నయ్య నాయుడు చెప్పారు, ప్రమాదం ఏమీ లేదు. సో బోట్లు వచ్చి గుద్దుకుని ఆగాయి, బ్యాలెన్సింగ్ వెయిట్ మాత్రం దెబ్బతింది. సో దానివల్ల ఎలాంటి ఇబ్బంది లేదు అనేది కన్నయ్య నాయుడు అంటున్నమాట. ఒకసారి కన్నయ్య నాయుడు ఏం మాట్లాడారు ఒకసారి చూడండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేది పని కూడా ఇంక ఎల్లుండి పెట్టుకోవాలండి. ప్రస్తుతానికి ఇబ్బంది ఏమీ లేదు కదండి. ఇప్పుడు మన గేట్ ఇప్పుడు దిగేది ఇది దిగిపోద్ది. ప్రస్తుతానికి రేపొద్దు లేపాలన్నప్పుడు దాన్ని ఇప్పుడు దీని మీద ఉండి కొద్దిగా లైన్ చేస్తే అది ఇది 2 ఇంకోటి మొత్తం 3 ఉన్నాయి. క్యాప్ అది మరి తర్వాత ఇంకా పర్మనెంట్గా ఎప్పుడు మీరు కోఆర్డినేట్ చేసుకోండి. అప్పటికి ఎల్లుండికి మన గేట్లు ఎక్కించి ఉంటాయి, అది కూడా తగ్గుతుంది కాబట్టి ఆ పడవలు లాగేది పని. అది కన్నయ్య నాయుడిని మీరు ఇక్కడ చూస్తూ ఉన్నారు. ప్రకాశం బ్యారేజ్ని పరిశీలించారు, ప్రభుత్వానికి ఒక భరోసా ఇచ్చారు, బెజవాడ ప్రజలందరికీ కూడా ఒక భరోసా ఇచ్చారు. నిన్నటి వరకు టెన్షన్ పడుతున్న ప్రజలందరూ కూడా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన నష్టం ఏమీ లేదు, ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన డ్యామేజ్ కూడా ఏమీ లేదు. అందువల్ల ఏ ప్రమాదం లేదు, ప్రతి ఒక్కళ్ళు కూడా రిలాక్స్ అయిపోవచ్చు. ఎంతటి వరదనైనా తట్టుకునే శక్తి ఈ ప్రకాశం బ్యారేజ్కి ఉంది. ఎంత ఇన్ఫ్లో వచ్చినా, ఎంత ఫ్లోటింగ్ వచ్చినా, ఎన్ని బోట్లు వచ్చి ఢీకొన్నా
తట్టుకునే శక్తి ప్రకాశం బ్యారేజ్కి ఉంది. చూడండి ఒకసారి ఫ్లోటింగ్ ఏ విధంగా పోతుందో కూడా మీరు ఒకసారి ప్రకాశం బ్యారేజ్లో దృశ్యాలు మొత్తం కూడా చూడొచ్చు. సో ప్రకాశం బ్యారేజ్కి ఆ గట్టు మీద ఆ పక్క ఈ పక్క, ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీద నుంచి అలౌ చేయట్లేదు అనుకుంటే ఆ పక్క ఈ పక్క నిలబడి చూస్తున్న జనాలకి ఇవే దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఒక కృష్ణమ్మ ఉగ్ర రూపాన్ని చాలా ఏళ్ల తర్వాత బెజవాడ వాసులంతా కూడా చూస్తున్నారు. ఆ విధంగా 70 గేట్లు ఎత్తేస్తే వరద నీరంతా కూడా ఆ విధంగా వెళ్తూనే ఉంది. సో నిన్నొచ్చి ఢీకొన్న బోటు వల్ల ఈ ప్రకాశం బ్యారేజ్కి ఎలాంటి డ్యామేజ్ లేదు, ఎలాంటి ఇబ్బంది లేదు. కాబట్టి ప్రజలంతా కూడా ఊపిరి పీల్చుకోవచ్చు. నిన్న బెజవాడికి ఏదో జరిగిపోతుందని కొంత ఆందోళన పడిన మాట వాస్తవం. అందరూ ఆందోళన పడ్డారు. మీడియా ప్రతినిధులుగా మేము, అక్కడ చూస్తున్న ప్రజలు, అక్కడ ఉన్న అధికారులు, ప్రతి ఒక్కళ్ళు కూడా, అక్కడ లోకల్గా మాట్లాడిన ఇంజనీర్ సైతం అదే ఆవేదన వ్యక్తం చేశారు, ఆందోళన వ్యక్తం చేశారు, ఏదైనా జరగచ్చు అన్నట్టు. కానీ ఎప్పుడైతే కన్నయ్య నాయుడు వచ్చి భరోసా ఇచ్చిన తర్వాత ఇప్పుడు అందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు. అధికార యంత్రాంగం కూడా కొంత టెన్షన్ పడింది. అందుకే స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడు సైతం నిన్న వచ్చి ప్రకాశం బ్యారేజ్ని, దెబ్బతిన్న గేటుని, అక్కడ చిక్కుకున్న బోట్లని అన్నింటిని కూడా పరిశీలించి అధికారులందరితో కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు. కన్నయ్య నాయుడు, హైదరాబాద్లో ఉన్న కన్నయ్య నాయుడుతో దాదాపు 3 సార్లు స్వయంగా చంద్రబాబు నాయుడు ఫోన్ చేసి మరి అడిగారు, ఏమవుతుంది ప్రకాశం బ్యారేజ్కి, నిలబడి తట్టుకుంటుందా లేదా అది, వచ్చి ఏదో ఒకటి చేయండి అన్నారు. ఇమీడియట్గా కన్నయ్య నాయుడు అక్కడికి వెళ్ళి మొత్తం పరిశీలించి ఏం పర్వాలేదు, ఇబ్బంది ఏం లేదు, ఒక బ్యాలెన్సింగ్ వెయిట్ దెబ్బతిన్నంత మాత్రం ప్రకాశం బ్యారేజ్కి వచ్చిన డోకా ఏం లేదని భరోసా ఇచ్చిన తర్వాత అధికార యంత్రాంగం మొత్తం సీఎం చంద్రబాబు నాయుడుతో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం ప్రకాశం బ్యారేజ్ మీదకి వెళ్దాం. ప్రకాశం బ్యారేజ్ మీద ప్రస్తుతం మా కొలీగ్ శివ ఉన్నారు. నిన్న బోట్లు వచ్చి చిక్కుకున్న సందర్భం నుంచి ఈ నిమిషం వరకు ప్రతి మినిట్ టు మినిట్ శివ మనకు అప్పచెప్తూనే ఉన్నారు, ఎప్పటికప్పుడు సమాచారం ఇస్తూనే ఉన్నారు. శివ, యాజ్ ఆఫ్ నౌ సిచ్యువేషన్ ఏంటి? కన్నయ్య నాయుడు రాకముందు, కన్నయ్య నాయుడు వచ్చిన తర్వాత పరిస్థితి ఏంటి? నిన్న అడ్డుపడిన బోట్ల పరిస్థితి ఏంటి? అశోక్, మొత్తం మీద చూసుకుంటే కన్నయ్య నాయుడు రాకముందు ఏదైతే నిన్న సాయంకాలం 8 గంటల వరకు కూడా ఇటు రాష్ట్ర ప్రజలతో పాటు విజయవాడ, కృష్ణా, గుంటూరు 2 జిల్లాల ప్రజల్లో ఒక రకమైన భయం, ఆందోళన పూర్తి స్థాయిలో, అది ఏ స్థాయిలో అంటే ఏమి జరుగుతుందో అనే భయం వారిలో నెలకొనుంది. ఎప్పుడైతే కన్నయ్య నాయుడు స్వయంగా వచ్చి గేటుని పరిశీలించి వెళ్ళాడో, పరిశీలించిన తర్వాత అక్కడే ఆయన స్వయంగా మాట్లాడుతూ కూడా ప్రస్తుతం ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి డోకా లేదు, ఎటువంటి ఇబ్బంది లేదు అని చెప్పి కూడా ఆయన క్లారిటీగా ఇవ్వడం జరిగింది. అలాగే ఒక బ్యాలెన్సింగ్ వెయిట్, అలాగే ఒక బీముకి ఇబ్బంది వచ్చినంత మాత్రాన వచ్చే నష్టం, ప్రమాదం ఏం లేదు, ఇంకా ఎక్కువగా ఇన్ఫ్లో వచ్చిన నష్టం లేదనే సందేశాన్ని ఆయన క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. ఆయనతో మాట్లాడే ప్రయత్నం కూడా ముఖ్యమంత్రి 2 సార్లు కూడా ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేశారు. సో ఆ ప్రయత్నంలో కూడా అనేక అంశాలకు సంబంధించి చర్చకు కూడా రావడం జరిగింది. ఇక సెకండ్ విషయానికి వస్తే, దేశ చరిత్రలో ఒక ప్రకాశం బ్యారేజీకి సంబంధించి, అంటే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, లేకపోతే ప్రకాశం బ్యారేజీ కట్టక ముందు కానీ, కట్టిన తర్వాత కానీ, నిన్న దాదాపుగా 11,47,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో, అంటే పై రాష్ట్రాల నుంచి, అటు తెలంగాణ నుంచి కావచ్చు, ఇటు పోలవరం ప్రాజెక్ట్ నుంచి కావచ్చు, అటు శ్రీశైలం నాగార్జున సాగరు, అటు శ్రీశైలం పులిచింతల ప్రాజెక్ట్ నుంచి కావచ్చు. సో ఇట్లా అన్ని రకాల వాటరు, అలాగే వర్షపు నీరు, ఈ వర్షపు నీరు మొత్తాన్ని కావచ్చు, అంతా వర్షపు నీరు చేరుకున్నప్పటికీ దాదాపుగా 11,47,000 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి నిన్న విడుదల చేశారు. అదే స్థాయిలో అవుట్ఫ్లో కూడా వెళ్ళిపోయిన పరిస్థితి. సో దానివల్ల ఎప్పుడూ లేని వాటర్ దిగింది. 2011లో 9లో ఒకసారి వచ్చింది, అంతకుముందు మరొకసారి వచ్చినప్పుడు కూడా ఈ స్థాయిలో ఇన్ఫ్లో వాటర్ వచ్చిన దాఖలాలు లేవు, అవుట్ఫ్లో కూడా లేదు. కానీ నిన్న మధ్యాహ్నం 3 గంటల దగ్గర నుంచి క్రమేపీ వాటర్ అంతా కూడా డౌన్ఫాల్ అవుతూ వచ్చింది. తాజాగా చూసుకుంటే 11,47,000 క్యూసెక్కులకి టాప్గా చేరుకున్న ప్రకాశం బ్యారేజ్ ఇన్ఫ్లో ఈరోజు ఇప్పటికి యాజ్ ఆఫ్ నౌ 9,17,000 వరకు చేరుకుంది. ఇన్ఫ్లో అదే స్థాయిలో ఉంది, అవుట్ఫ్లో కూడా అదే స్థాయిలో కొనసాగుతూ ఉంది. మధ్యాహ్నానికి ఇంకా తగ్గుతుందని చెప్పి కూడా అధికారులు అంచనా వేయడం జరిగింది. ఇక మనం బోట్ల విషయానికి వస్తే, ఏదైతే నిన్న 69వ గేటు వద్ద జరిగిన విషయాన్ని మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు. యాజ్ డీస్గా అలాగే ఉంది. అయితే మొత్తం 4 బోట్లు నిన్న వేగంగా కొట్టుకొని రావడం జరిగింది. మొత్తం 3 బోట్లు మాత్రమే ఇక్కడ ఉన్నాయి. ఒక బోటు మాత్రం నిన్న అర్ధరాత్రి, రాత్రి సమయంలో కూడా 2గా విడిపోయి దిగువ ప్రాంతానికి, అంటే అటు వారధి వైపు దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. ఏదైతే ఒక గేటు యాజ్ డీస్గా అలాగే ఉంది. ఇక రెండోది 67, 66 వద్ద మరొక బోటు ఉంది, అలాగే 65 వద్ద మరొక బోటు. మొత్తం ఒక్కొక్క గేటు వద్ద ఒక్కొక్క బోటు యాజ్ డీస్గా అలాగే ఉన్నాయి. ఇది మనం రెండో గేటు చూసుకోవచ్చు. 67, 66 మధ్యలో కూడా ఈ బోటు, చాలా పెద్ద బోటు కూడా ఇక్కడ అదే రకంగా ఉంది. ఏదైతే ఢీకొన్న దగ్గర ఒక బోటు ఉంది, అలాగే పక్కన మరొక బోటు యాజ్ డీస్గా ఉన్న పరిస్థితి కనిపించింది. అలాగే మరొక బోటుకు సంబంధించి దాదాపుగా
కిందకి దిగువ ప్రాంతానికి పూర్తి స్థాయిలో కూడా లోపలికి వెళ్ళిపోయిన పరిస్థితి కనిపించింది. కొంచెం మాత్రమే ఆ బోటు కూడా ఇక్కడి నుంచి దాదాపుగా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయే పరిస్థితి కనిపిస్తూ ఉంది. అది కూడా 67, 66కు సంబంధించి కూడా కనిపిస్తూ ఉంది. కానీ చాలా చిన్న బోటు, కానీ మనం కెమెరాలో కూడా చూపించే ప్రయత్నం చేయొచ్చు. ఏదైతే పిల్లర్కి సంబంధించి చాలా కొంచెం మాత్రమే దానికి సంబంధించిన చివరి ఆనవాళ్ళు సంబంధించి మాత్రమే కొన్ని ఐరన్ రాడ్స్ మాత్రమే, అంటే ఆ బోటుకు సంబంధించి కొంత చివరి పార్ట్ మాత్రమే కనిపిస్తుంది. అది కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయేందుకు కొంత జరుగుతుంది. కానీ వాటర్ ఇన్ఫ్లో కొద్దిగా తగ్గడంతో కూడా బ్రేక్ అయినట్లు తెలుస్తుంది. మరొకసారి వాటర్ ఇన్ఫ్లో కనుక పెరిగితే ఆ గేటు కూడా దిగువ ప్రాంతానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ కూడా ఇసుక బోట్లు, వీటన్నిటిని కూడా ఇసుకని రవాణా చేసేందుకు వినియోగించారు. నిన్న ఎవరైతే చీఫ్ ఇంజనీర్తో మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా మాట్లాడిన సమయంలో కూడా ఆయన చెప్పాడు, లైలాన్ దారాలతో వీటిని కట్టారు. ఆ విధంగా కట్టడం మూలంగానే సేఫ్టీ లేకుండా వెంటనే వచ్చిన ఫ్లోటింగ్కి దిగువ ప్రాంతానికి కొట్టుకొని రావడం జరిగింది. ఇది పూర్తిగా వారి నిర్లక్ష్యమే. ఎక్కడైనా సరే బోట్లు ఈ స్థాయిలో వాటర్ వచ్చినప్పుడు లైలాన్ తాళ్లతో ఎందుకు కడతారు? వీటికి ఖచ్చితంగా చాలా చైన్లు పకడ్బందీగా చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఒకవైపు వర్షాలు వస్తాయని తెలిసినా కానీ ఎందుకు ఈ రకంగా వ్యవహరించారో తెలియదు. ఇది ఖచ్చితంగా వారి తప్పిదమే. కానీ వాటర్ ఇంట్లో రావడం కానీ ప్రమాదాలు జరగటం కానీ అది మానవ తప్పిదం కాదు, సహజంగా జరుగుతూ ఉంటాయి. సో కానీ అధికారులు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా వ్యవహరించారని చెప్పి ఆయన కూడా కితాబిచ్చిన పరిస్థితి కనిపించింది. ఓవరాల్గా చూసుకుంటే నిన్న చీఫ్ ఇంజనీర్కి సంబంధించి రత్నకుమార్తో మనం ఎక్స్క్లూజివ్గా మాట్లాడినప్పుడు కానీ, లేకపోతే మంత్రి నిమ్మల రామనాయుడు కానీ, అలాగే కన్నమ్మ నాయుడుకి సంబంధించి కానీ, ఇట్లా ఓవరాల్గా చూసుకుంటే ఎండ్ ఆఫ్ ది డేకి సంబంధించి ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు. ఖచ్చితంగా 15 రోజుల్లోపు ఏదైతే 3 గేట్లు పాక్షికంగా, ఒకటి అంటే 2 గేట్లు పాక్షికంగా, ఒకటి ఎక్కువగా దెబ్బతిన్నది చెప్పి కూడా మేము నిపుణులు అంటే డ్యామ్ సేఫ్టీ అధికారులు అలాగే ఇరిగేషన్ అధికారులకు సంబంధించి నివేదిక ఇవ్వటం జరిగింది. సో దానికి సంబంధించి ఈరోజు ఏదైతే కన్నమనాయుడికి సంబంధించి ఆయన బ్యారేజీ కట్టక ముందు నుంచి కూడా దీనికి సంబంధించిన నమూనా ఎక్కడెక్కడ ఏ చైన్ వేశారు, ఎక్కడెక్కడ ఏది నిర్మించారు, ఎక్కడెక్కడ ఏం బేమ్ పెట్టారు అనేది ఆయన దగ్గర పూర్తి స్థాయిలో నమూనా ఉన్నట్లు కూడా ఆయన రాత్రి చెప్పడం జరిగింది. సో ఆ నమూనా ఆధారం చేసుకొని 68, 69, 67 వద్ద ఏ రకమైన అమరికలు గతంలో చేశారు, అదే నమూనా ప్రకారం కూడా ఈరోజు వాటిని ఒక నమూనా తయారు చేయాలని చెప్పి కూడా ఆయన సూచన చేసినట్టు తెలుస్తూ ఉంది. నిన్న ఉదయం ఇరిగేషన్ అధికారులు మంత్రి రామనాయుడికి కూడా మనం బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్గా కూడా చూపించాం. నమూనా ఏ రకంగా ఉండబోతోంది, ప్రస్తుతం ప్రాజెక్ట్ ఏ రకంగా ఉందని చెప్పి ఆయన ఒక వైట్ పేపర్ మీద పెన్నుతో గీసి పూర్తి స్థాయిలో కూడా మంత్రికి వివరించారు. సో అదే నమూనాకు సంబంధించి కూడా ఈరోజు మధ్యాహ్నం మరొకసారి కన్నమనాయుడు మరికొద్ది సేపట్లోనే ప్రాజెక్టు వద్దకు వచ్చి ఆ గేట్ని మరొకసారి పరిశీలన చేస్తాడని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఆయన పరిశీలించిన తర్వాత విజయవాడ ఇరిగేషన్కి సంబంధించిన మోడల్ హౌస్లో దీనికి సంబంధించిన నమూనాకు సంబంధించి ఒక ప్రతిపాదన తయారు చేస్తారు. ప్రతిపాదన తయారు చేసిన తర్వాత రానున్న వారం 10 రోజుల్లోపే దాన్ని అక్కడే నిర్మాణం చేపట్టి దాన్ని అక్కడే తయారు చేసి ఇక్కడికి వచ్చి క్రెయిన్ సహాయంతో యాజ్ గా ఫిట్ చేస్తామని చెప్పారు. అయితే ఇదంతా జరగాలంటే ప్రస్తుతం ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 9,10,000 క్యూసెక్కుల నీరు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉంది కాబట్టి ఇది 50 నుంచి 70,000 వరకు ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యం అవుతుందని చెప్పి నిపుణులు చెప్తున్నారు. సో ఇది ఈ గేటు ఇవన్నీ కూడా ఏదైతే బీమ్ కానీ లేకపోతే వీటి బ్యాలెన్సింగ్ వాల్ కానీ ఇవన్నీ తయారవ్వాలంటే ఖచ్చితంగా 10 నుంచి 15 రోజుల పాటు సమయం పడతా ఉంది. అలాగే 4-5 రోజుల కాలంలోనే వాటర్ ఇన్ఫ్లో కూడా తగ్గుతుంది కాబట్టి ఖచ్చితంగా ఆ స్థానంలో వాటిని పునర్నిర్మించడానికి ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు వచ్చిన ఇన్ఫ్లో అంటే నిన్న వచ్చిన బ్యారేజీకి 11,47,000 క్యూసెక్కుల నీళ్లు టాప్ హైయెస్ట్గా వచ్చింది. దానికి అదనంగా మరొక 3 లక్షలు అంటే దాదాపుగా 14,50,000 నుంచి 15 లక్షల వరకు నీరు ఇన్ఫ్లో వచ్చినా కానీ బ్యారేజీకి ఎటువంటి ప్రమాదం లేదనేది ఇరిగేషన్ శాఖ అధికారులతో పాటు కన్నమనాయుడు కూడా నిన్న స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఓవరాల్గా చూసుకుంటే ప్రస్తుతం అయితే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఇన్ఫ్లో 9,17,000, అవుట్ఫ్లో కూడా అలాగే 9,17,000 అయితే కొనసాగుతూ ఉంది. అయితే ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఈ ఇన్ఫ్లో ఇదే విధంగా కొనసాగుతూ ఉందా, లేకపోతే నిన్నట్లాగా నిన్న మధ్యాహ్నం 3 గంటల నుంచి ఈరోజు ఉదయం 10 గంటల వరకు కూడా ప్రతి గంటకి 20,000, 50,000, 40 ఇట్లా తగ్గుతూ వస్తుంది కాబట్టి ఈరోజు సాయంకాలానికి ఇంకా తగ్గుతుందని చెప్పి కూడా అధికారులు అయితే ఒక అంచనా వేస్తున్నారు. ఒకవేళ ఇన్ఫ్లో 4 లక్షల నుంచి 5 లక్షల కనుక చేరితే కొంత దిగువ ప్రాంతానికి క్రేన్ సహాయంతో వెళ్ళి వాటి లోపల అంటే గేట్ల కింద ఏదైతే ఇప్పుడు 69, 67 దగ్గర జరిగిన ఎక్కడైతే డీకోన్లో ఆ డీకోన్ దగ్గర కిందకి వెళ్ళి అక్కడ కూడా ఒకసారి పరిశీలన చేయాలని చెప్పి అధికారులు అయితే ఒక ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. సో వాటర్ ఇన్ఫ్లో కనుక తగ్గినట్లయితే ఖచ్చితంగా దానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అధికారులు ఒక అంచనాకు వచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. అశోక్, శివ, నిన్న మీరు చెప్పారు
నిన్న లైవ్లో చెప్పినప్పుడు 11,35,000 క్యూసెక్లు, అంటే చరిత్రలో ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత ఆ స్థాయిలో రాని వరద నిన్న వచ్చిందన్నారు. ఇవాళ 9 లక్షలు అంటూ ఉన్నారు. అంటే దాదాపు 2 లక్షల క్యూసెక్ల వరద తగ్గిపోయిందా? దాదాపుగా 2,12,013 అంటే నిన్న మధ్యాహ్నం 2 గంటల 15 నిమిషాల సమయంలో 11,47,000 వచ్చింది. ఆ తర్వాత నిన్న ఉదయం 11:30 సమయంలో 11,30,000. ఆ తర్వాత ఒక్కసారిగా 17,000 పెరిగిన తర్వాత మధ్యాహ్నం 3 గంటల సమయానికి వచ్చేసరికల్లా 11,12,000కి వచ్చింది. ఆ తర్వాత ప్రతి గంటకి రాత్రి వచ్చేసరికల్లా రాత్రి 11 గంటల సమయానికి సంబంధించి 10,20,000కి వచ్చింది. ఈరోజు ఉదయం నుంచి కూడా ఉదయం 6 గంటలకి 11,80,000, ఆ తర్వాత 8 గంటల సమయంలో 11,47,000, ప్రస్తుతం 10 గంటల సమయంలో 9,17,000. అంటే దాదాపుగా 2,30,000 క్యూసెక్కుల నీరు వరద వాటర్ కూడా తగ్గిందని చెప్పి కూడా అధికారులు వివరాలు ఇస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇదే ఇన్ఫ్లో కనుక కొనసాగితే ఈరోజు సాయంకాలం కల్లా దాదాపుగా సాధారణ పరిస్థితి, అంటే సాధారణం అంటే తక్కువ కాదు, దాదాపుగా 4 నుంచి 5 లక్షల క్యూసెక్కులు దిగువ ప్రాంతానికి ఇన్ఫ్లో వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఇటు తెలంగాణ ప్రాంతానికి సంబంధించి హైదరాబాద్ ఏరియా కానీ, ఇటు ఖమ్మం జిల్లా, అలాగే ఇటు ఎగువ ప్రాంతాలు అంటే పులిచింతలకు సంబంధించిగా నాగార్జున సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులో ఆ ప్రాంతంలో కొంత వర్షం పడుతుంది కాబట్టి అక్కడ కనుక ఇన్ఫ్లో పెడితే ఇదే ఉధృతి కొనసాగుతుందేమని అధికారులు అయితే కొంత అలర్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో కాకపోతే ఓవరాల్గా చరిత్రలో ఎప్పుడు చూడని ప్రకాశం బ్యారేజీ కట్టిన తర్వాత కానీ కట్టక ముందు కానీ ఈ స్థాయిలో వాటర్ చూడలేదు కాబట్టి, సో ఇంకా ఎంత ఇన్ఫ్లో వచ్చినా ఇంతకంటే ఎక్కువ ఇన్ఫ్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఎటువంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు కూడా అధికార యంత్రాంగం అయితే చెప్తా ఉంది. అశోక్, థ్యాంక్ యూ శివ. ఎప్పటికప్పుడు మీరు అక్కడ నుంచి అప్డేట్స్ అందిస్తూ ఉండండి. అది శివ చెప్తుంది దాని ప్రకారం.